ఆంధ్రాలో మొత్తం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది? ఇప్పటికేం బాగుందమ్మా. అయితే గ్యాస్ పంపిస్తామని పంపలేదే. ఆ, ఇచ్చా అంటున్నాడు కదా మరి దీపం పథకం ఇప్పుడు కింద. ఆంధ్రాకు ఒంగోలు అవసరం మాకు ఎవడొచ్చింది ఆంధ్ర కదా అది. ఆ, ఓకే. అయితే ఇప్పుడు ఉచిత బస్సు పెడతా అంటున్నాడు కదా ఆంధ్రాలో, మరి ఇదే మాదిరిగా ఇంకా ఉంటుందా? పెట్టలేదు కదా. పెడితే తెలంగాణలో ఉన్నట్టే ఉంటుందా రష్ గా? బ్రహ్మాండం. బ్రహ్మాండంగా ఉంటుంది. ఓకే. జగన్ పరిపాలన నచ్చిందా మీకు, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన నచ్చిందా? చంద్రబాబు మాకు నచ్చింది. ఎందుకని? తెలుగుదేశం కదా అది. మేమందరం ఆ పార్టీలో ఉండేది. నాకు పింఛను 60,000 మా అమ్మ వాళ్ళు ఏం చేశారంటే అందరం 5 మంది అన్నదమ్మలు. మేము 5 మంది అన్నదమ్మలు ఏరిపోతుంటే మా నాయన మా అమ్మకు అప్పుడు ఏరిపోవాలని 5 మంది కుదరల ఇంట్లో కొట్లాడు దొరుకుతుంది. వాళ్ళు ఏం చేస్తారు, నాకు 45 పెట్టుండ్రు కార్డు, ఆధార్ కార్డు. ఆ 45కు ఇప్పటికి మనం పింఛన్ రాలే. అందుకే మార్పించి కార్డు పెట్టినా కూడా మళ్ళీ ఎవరు వచ్చింది 3 నెలలు వచ్చి అది పోయింది. అమ్మఒడి కూడా వచ్చే అవకాశం ఉందంటే రాదంటారు ఇప్పుడు? మనకు లేదమ్మా అది. ఓకే. రాజధాని అది కూడా మనకు గుర్తులేదు. రాజధాని కావాలని మన దాకా కొట్లాడారు కదా అక్కడ అనుకుంటారు నాయకులు. నేను ఇక్కడే ఉండి నేను వెళ్తున్నా ఊరికి మా ఆంధ్రాకు. ఇప్పుడు ఇండస్ట్రీలు వస్తాయా, కంపెనీలు గానీ ఇవన్నీ వస్తాయంటారు ఆంధ్రాలో? వస్తాయి అంటుంటారు. ముఖ్యం పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా, పవన్ కళ్యాణ్ వల్ల అసలు ఉపయోగం ఉందంటారా? మనకు తెలియదు కానీ మాకు చంద్రబాబు ముఖ్యం.